మనందరికీ సౌభాగ్యం సత్సంగంలోని పాల్గొనందుకు. ఈ సత్సంగంలో పాల్గొని మనం రేపటి రోజు, రేపటి ఏకాదశి ఒక అద్భుతమైన తిథి. ఈ వ్రతం పైన మనకి విశ్వాసము, ఈ వ్రతం పైన మనకి నమ్మకము, రేపు ఏకాదశి చేయడం వల్ల మనం ఎంత లాభం పొందుతామో ఈ ప్రసంగ మాధ్యమంలో మనం తెలుసుకోగలం. అందుకే ఈ ప్రసంగం వినే వ్యక్తులందరూ ఏకాదశి పైన వాళ్ళకి, ఈ వ్రతం పైన వాళ్ళకి శ్రద్ధ, భక్తి, నిష్ఠ పెరగడంతో వాళ్ళకి ఎంత లాభం అనేది మనం ఈ ప్రసంగంలోనే తెలుసుకుందాం. అందరూ శ్రద్ధాపూర్వకంగా ఈ ఏకాదశి వ్రతం రేపు ఏదైతే వస్తుందో దానికి అది చేయడం వల్ల మనం ఎంతగా లాభం పొందుతాం అనేది మనం కొంతసేపు తెలుసుకుందాం. అందరూ ధ్యానపూర్వకంగా వినాలి. మనుష్య జన్మము ఏదైతే మనం కార్యం చేస్తున్నామో అది శాస్త్రీయ పద్ధతిగా ఉండాలి. శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి? ఏ విధానంగా శాస్త్రం బోధిస్తుందో మనం ఆ విధానంగా మనం కార్యం పని చేయాలి. అటువంటి వ్యక్తికి బుద్ధిమంతుడు అంటారు. బుద్ధిమాన్ అంటే బుద్ధిమంతుడు, బుద్ధిమాన్ అంటే తెలివైనోడు అని. ప్రాపర్టీస్ మీద ప్రాపర్టీస్, మరి బిజినెస్ బ్రాంచెస్ ఓపెన్ చేయడం, ధనం, ఐశ్వర్యము, ఇది లాభానికి బుద్ధిమంతుడు అని చెప్పేసి శాస్త్రంలో చెప్పలే. బుద్ధిమాన్ తెలివైనడు వాడు ఎవరైతే శాస్త్రీయ పద్ధతిగా, సిద్ధాంతంగా ఎవరైతే తన జీవితాన్ని నడవడికి తీసుకొచ్చారో అటువంటి వ్యక్తికి బుద్ధిమంతుడు అన్నారు. అటువంటి వ్యక్తికి తెలివైనడు అన్నారు, జ్ఞాని అన్నారు. సో అందుకే మనం శాస్త్రంలో ఏదైతే రాసి ఉన్నదో, ఒక చిన్న అబ్బాయి తన తండ్రిని కోల్పోయారు. తన తండ్రిని తను తెలుసుకోవడానికి ఈదిలోని తిరుగుతున్నారు, ఊరు తిరుగుతున్నారు, దేశం తిరుగుతున్నారు. నా తండ్రి ఎవరు, మీరు చెప్పగలరా అని చెప్పేసి పని. ఆడు ఎటువంటి తెలివైనవాడు. అదే నేరుగా వెళ్ళి ఆ అబ్బాయి వాళ్ళ తల్లికి అడిగారు అనుకోండి, అమ్మ నా తండ్రి ఎవరు చెప్పండి అని చెప్పడంతో వాళ్ళ తండ్రి సూటుగా దానికి ఆన్సర్ ఇవ్వగలరు, మరి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలరు. ఎందుకంటే తల్లి తప్ప ఇంకెవరు మన తండ్రి అనేది ఎవరు చెప్పలేరు. అదే శాస్త్రం అనేది తల్లితో సమానం. పరమపిత, మన పరమ తండ్రి భగవంతుడు. అతని గురించి మనకి ఆడుజాడ తెలుసుకోవాలంటే ఎవరు ఏంటి అనేది అతనికి మనం పూజించాలి ఎందుకు, వ్రతం చెయ్యాలి ఎందుకు, ఇవన్నీ తల్లి లాంటి శాస్త్రమే చెప్పగలరు. మనం అటువంటి శాస్త్రాన్ని, అటువంటి తల్లిని, అటువంటి శాస్త్రాన్ని మనం అడగకుండా, చదవకుండా, వినకుండాను మనం ఏం చేస్తామంటే ఏదో చెప్పుడు కౌరులు ఏదో చెప్తారు ఎవరెవరో, అవన్నీ విని మనం ఆ విధానంగాను మనం జీవితాన్ని మన నడవడిక అలాగవుతుంది. ఎవరో ఒక అబ్బాయి వచ్చి పరిగెట్టి వచ్చారు,
స్వామి చాలా దాహం వస్తుంది, నాకు ఒక నీలో గ్లాస్ ఇవ్వండి. అరే నీళ్ళేం కర్మం, నీకు నెయ్యో గ్లాస్ ఇస్తాను తాగు అంటే ఎలా ఉంటుంది? అటు దాహంగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి. అద్యపి నీళ్ళు కన్నాను నెయ్యి ఇంకా ఎక్కువ కాస్ట్లీ, ఎక్కువ బలమైనది, విలువైనది కూడా అన్ను. అలాగని నీరు త్యాగాలని మనం నెయ్యి ఇస్తే తాగలరా? తాగితే అతను బతకగలరా? అది శాస్త్రం చెప్తుంది ఏ సమయంలోని ఏం చేయాలని. మనం కొంతమంది చాలా కఠోరమైన వ్రతాలు చేస్తారు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఇటువంటి రోజుకి ఒక వారంకి అనేక రోజులు చేస్తారు. శనివారం వ్రతాలు, సోమవారం వ్రతాలు, ఆదివారం వ్రతాలు, మంగళవారం వ్రతం. ఈ వ్రతం అనేది ఏ శాస్త్రంలో ఎక్కడ ఏమి రాయలేదు. ఒకవేళ రాసి ఉంటే మీరు చదివి ఉంటే నాకు వచ్చి చెప్పండి, స్వామి రాసేదిగోండి ఈ పుస్తకంలోని, ఈ పురాణంలోని శాస్త్రం. మనకి ఎందుకంటే కౌంటెడే 108 ఉపనిషదాలు, 18 పురాణాలు, 4 వేదాలు, మహాభారతము, రామాయణము, భాగవతము, ఇవే మనకి. దీనికి మించినవి ఇంకేమి లేవు పురాణ శాస్త్రాలు. సో దీంట్లో ఎక్కడైతే మనకి రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ, గీత కానీ ఎక్కడ నీ సోమవారం వ్రతం, మంగళవారం వ్రతం అనేది ఎక్కడ రాయలే. కొంతమంది మహానీయులు ఒక దినాన్ని వాళ్ళకి అనుకున్నారు, నేను ఉపవాసం ఉంటాను ఈరోజు, సోమవారం అనేది భగవంతుడికి, శివుడికి ఎక్కువ ఇష్టం, అందుకే నేను సోమవారం వ్రతం చేస్తానని చెప్పేసి తను ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాసం చూసేసి నలుగురు ఇంకోలు ఉపవాసం చేశారు, ఇంకో నలుగురు, ఇంకో 10 మంది చెప్పారు, ఇంకో 10 మంది చెప్పేసి ఈ విధానంగా ఒక వ్రతం వచ్చింది తప్ప కానీ శాస్త్రంలో రాసేదేం లేదు. శనివారం వ్రతం అనుకోండి, సోమవారం వ్రతం అనుకోండి, ఈ వ్రతాలు ఏమి శాస్త్రం రాయలేదు. కొంతమంది ఎవరో వాళ్ళకి ఏదో భక్తి అయ్యింది, లేకపోతే ఏదో కలిగింది, జస్ట్ వాళ్ళు అనుకున్నారు చేశారు తప్ప ఇది ఏమి అక్కడ రాయలేదు. మనం కఠోరమైన వ్రతాలు చేస్తున్నాం కానీ దేనికి పనికి రాకుండా పోతుంది, శాస్త్రీయ పద్ధతిగా లేదు మనది. అందుకే నెలకి 2 ఏకాదశి ఎవరైతే జీవితంలో, ఇది సైంటిఫికల్గా కూడా ఉన్నది. మనం బాడీ కాన్షియస్నెస్ అయినా కూడాను, స్పిరిచువల్ కాన్షియస్నెస్, కృష్ణ కాన్షియస్నెస్ కాకపోయినా బాడీ కాన్షియస్ అయినా కూడాను నెలకి 2 times ఉపవాసం ఉంటే మనం లాంగ్ లైఫ్గా ఉంటామట, ఎనర్జెటిక్గా ఉంటామట, ఏ ప్రకారంగా రోగాలు రాకుండా ఉంటామట. ఈ విధానం కూడా ఉన్నది మనకి. శాస్త్రీయ ప్రకారం కాకుండా మనకి విజ్ఞాన ప్రకారం కూడా. కానీ శాస్త్రం చెప్తుంది పరమపిత శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ భగవంతుడికి, శ్రీహరికి, శ్రీమన్నారాయణకి మనం ప్రసన్నం చేయాలంటే కేవలం 2 ఏకాదశులు నెలకి ఎవరైతే చేస్తారో భగవంతుడు అతి ప్రసన్నం. భగవంతుడికి ప్రసన్నం చేయడానికి కేవలం 2 ఏకాదశులు నెలకి. కానీ కఠోరైన వ్రతాలు చేసేసి మనం నెయ్యి తాగేసి మనం దాహాన్ని తీర్చుకోలేము, మనం శాంతిని పొందలేము, ప్రశాంతతని పొందలేము, భక్తిని పొందలేము. ఇది శాస్త్ర ప్రకారంగా చెప్తున్నారు. సో అందుకే మనం శాస్త్రం ఏం చెప్తుందనేది మనం ఖచ్చితంగాను వింటూ దానికి తెలుసుకుంటూ మనం ఆ విధానంగాని నడిచిన వాడికే బుద్ధిమంతుడు అని చెప్పేసి చెప్తారు. మనం ఈ జగతాన్ని భగవంతుడు సృష్టించారు. మరి సృష్టించి కొన్ని నియమాలు, ఏ విధానంగా మనిషి బతకాలి అని ఒక నియమాలు కూడా ఇచ్చారు. గవర్నమెంట్ ఎప్పుడైతే మనది ఫామ్ అయిందో 1947లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చింది. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే జస్ట్ రూల్ అండ్ రెగ్యులేషన్స్, ఎలాగా ఈ దేశాన్ని పరిపాలించాలి అనేది ఆ కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసేసి
ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు, ముందు నియమాలు ఫామ్ అయ్యాయి, తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసి మళ్ళీ మనం రన్ చేస్తున్నాం మన దేశాన్ని. అలాగే భగవంతుడు ఈ జగతానికి సృష్టించే ముందు కూడా కొన్ని నియమాలు పెట్టేసి సృష్టించారు. ఫామ్ చేశారు ఈ జగతానికి నియమాలు సృష్టించి, ఇలాగ పద్ధతితోనే మనం బతకాలి, చెయ్యాలి, ఇలాగ ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా తినాలి, ఇలా తినకూడదు అని చెప్పేసి మొత్తం అన్నీ ఉన్నాయి. ఆ నియమాలు ఫామ్ చేసిన తర్వాత ఈ జగతాన్ని ఫామ్ చేశారు, మళ్ళీ ఈ విధానంగా ఉండేది అని చెప్పేసి శాస్త్ర మాధ్యమంగా అందరికీ ప్రచారం చేశారు. ఈ శాస్త్రం ఇచ్చి వేదాలు ఇచ్చేసి వీళ్ళు చదవడం తెలియదు అని చెప్పేసి అనేక అవతారాల్లోని భగవంతుడే స్వయంగా వచ్చి తన స్వయంగా ముఖంతో చెప్పున్నారు, మీరు ఈ విధానంగా ఉండేయండి అని చెప్పేసి. అది స్పష్టంగా వ్యాసదేవులు భగవంతుల ఒక శ్రీమన్నారాయణ తలకి అవతారమే వ్యాసదేవులు చెప్పున్నారు ఈ విధానంగా. ఈ ఏకాదశిలో ఒక మహిమ, ఈ ఏకాదశి రేపు వచ్చిన ఏకాదశి 17th, రేపు 17th సెప్టెంబర్ వెన్స్డే. ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి. దీనికి ఇంకో పేరు పితృపక్ష ఏకాదశి కూడా అంటారు. ఈ ఏకాదశి ఇందిరా ఏకాదశి. ఈ ఇందిరా ఏకాదశి యొక్క మహిమ ఏంటి అనేది స్వయంగా శ్రీమన్నారాయణుడు వ్యాస రూపంగా వచ్చేసి ఇది బ్రహ్మ వైవర్త పురాణం అనేది దీని తాలూకా మహాత్మ ఇచ్చున్నారు. ఇది చెయ్యాలి, ఇది చేస్తే లాభం ఏంటి అని కూడా మనకు చెప్పున్నారు. ఇదే శాస్త్రీ ప్రకారంగా మన పద్ధతిని మన జీవితాన్ని గడపాలి. ఇటువంటి వ్యక్తులకే, ఇటువంటి మనుషులకే బుద్ధిమంతుడు అన్నారు. బుద్ధిమంతుడు అంటే జ్ఞాని, అటువంటి వ్యక్తికి జ్ఞాని అన్నారు. ఎత్తికి పై ఎత్తేసేసి లక్షకి కోట్లు చేసేసి సంపాదిస్తే వాళ్ళకి ఇప్పుడు బుద్ధిమంతులు అని చెప్పేసి శాస్త్రం చెప్పుకుంటుంది. భగవంతుడు వాళ్ళకి బుద్ధిమంతుడు అన్నారు, తెలివిలు అన్నారు ఎవరైతే శాస్త్రీ ప్రకారంగా మన జీవితాన్ని గడపాలో. సో శాస్త్రం ఏం చెప్తుంది మనకి? ఏకాదశం పరిత్యజ్యే యో అన్యవ్రతం ఉపవాసే. ఏకాదశం పరిత్యజ్యం, ఏకాదశిని విడిచిపెట్టేసి యో అన్యవ్రతం ఉపాసతే. యో అన్యవ్రతం ఉపాసతే, అనేక వ్రతాలు లేదండి నేను ఆ వ్రతం చేస్తాను మళ్ళీ ఏకాదశి చేయలేను, అవదు, కుదరదు. ఎవరైతే ఇతర వ్రతాలని ప్రాధాన్యత ఇచ్చేసి ఏకాదశిని పరిత్యజ్యం చేస్తున్నారో, పరిత్యజ్యం అంటే విడిచిపెడుతున్నారు, వాళ్ళు ఎటువంటి తెలియాలని మీరే నాకు చెప్పాలి. రెండోలు ఏం చెప్తున్నారు? సో కరస్థం మహారత్నం త్యక్త లష్ట్రం హి యాచతే. ఏం చెప్తున్నారు? అటువంటి వ్యక్తి రత్నాన్ని విడిచిపెట్టి త్యాగం చేస్తారు. రత్నాన్ని, తన చేతిలో ఉన్న రత్నాన్ని, రత్నం అంటే తెలుసా? డైమండ్. రత్నం మాణిక్యాన్ని, తన చేతిలో ఉన్న రత్నాన్ని మాణిక్యాన్ని విడిచిపెట్టేసి ఏంటి? లష్ట్రం హి యాచతే. లష్ట్రం అంటే ఇటుకలు, రాయిలు. ఇటుకని పట్టుకుంటున్నాడు, మరి ఈ చేతిలోని రత్నాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఎవరైతే ఏకాదశిని త్యాగం చేసేసి ఇతర వ్రతాలను యాక్సెప్ట్ చేస్తారు. సో మనం ఎటువంటి బుద్ధిమంతులు చూడండి, ఎటువంటి జ్ఞానిలు. శాస్త్రం ఏం చెప్తుంది? లేదండి నాకు అవదు ఏకాదశి, నేను ఈ వ్రతం చేయాలి, ఆ వ్రతం చేయాలి. అటువంటి వ్యక్తికి మనం జ్ఞాని అనుకోవాలా, మూర్ఖులు అనుకోవాలా? వజ్రాన్ని, చేతిలో ఉన్న వజ్రాన్ని పారేసి ఇటుకలు, రాయిల్ని తను ప్రయారిటీ, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఇది శాస్త్రం. ఇది ఎవరు చదివి, ఇది విని ఎవరైతే తెలుసుకుంటారో ఇతర వ్రతాలకి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. శాస్త్ర ప్రకారంగా స్వయంగా విష్ణుమూర్తి చెప్పున్నారు కాబట్టి వ్యాస రూపంలోని మనం ఏకాదశి వ్రతం చేయడం వల్ల మనం భగవంతుడికి అతి దగ్గరగా మరి ప్రసన్నం చేయగలం. అందుకే ప్రతి ఏకాదశికి ఒక్కొక్క మహాత్మ ఉన్నది. ఈ ఇందిరా ఏకాదశి కూడాను ఏంటి మహాత్మ అనేది మనం కొన్ని సమయంలో ధ్యానపూర్వకంగా విని తెలుసుకుందాం.
చాలామంది ఏకాదశి వ్రతాన్ని ప్రారంభిస్తారు. మరి ప్రారంభించి ఏమంటారంటే ఉద్యాపన చేయాలి కదండి, బ్రాహ్మణులకి ఏమంటారు, బ్రాహ్మణులకి ద్వాదశి రోజు దానం ఇస్తారు, ఉద్యాపన చేయాలి, బోల్డ్ ఉన్నది. 11 ఏకాదశి, 21 ఏకాదశి, ఈ సంవత్సరం అంతా ఏకాదశి చేసి ఉద్యాపనం చేయాలి. భౌతిక ఉపలబ్ధి, భౌతిక ప్రపంచం తాలూకా కోరికలని నిర్వహించడానికి ఆశతోని ఏకాదశి వ్రతం చేస్తే వాళ్ళకి ఉద్యాపన ఉంటుంది, ఉద్యాపన చేయాలి. ఎవరికైతే ఆధ్యాత్మికంగా ప్రగతి అవ్వాలి అని అనుకుంటారో అటువంటి వ్యక్తులు ఏకాదశిని ఉద్యాపన చేయరు. ఏం చేస్తారు? పారాయణం చేస్తారు. ఏకాదశి పారాయణం అనేది ఒక సమయం ఉన్నది. పారాయణం అంటే ఏకాదశి రేపు చేసిన తర్వాత ఎల్లుండి మనం ఒక పారాయణ సమయం ఉంటుంది. ఆ సమయంలోని మనం ప్రసాదం జగన్నాథ స్వామి తాలూకా నిర్మాల్యము ఏదో తీసుకోవాలి. దీనికి పారాయణ సమయం అంటారు. దీనివల్ల మనకి ఆధ్యాత్మికంగా మనం ప్రగతి అవుతామట. అంటే శాస్త్రీయ ప్రకారంగా మన జీవితాన్ని నడుపుగలం. దానికే ఆధ్యాత్మికం అన్నారు. మరి శాస్త్రీయ ప్రకారంగా ఎవరైతే జీవితాన్ని గడిపారో వాళ్ళు ఖచ్చితంగాను భగవంతుడికి అతి దగ్గరగా ప్రసన్నం అవుతారు. సో విధానంగా మనం పారాయణం ఖచ్చితంగా చేయాలి. యుధిష్ఠిర్ మహారాజ్ శ్రీకృష్ణ పరమాత్మని ఈ అశ్విన మాసం కృష్ణపక్షంలోనే వచ్చిన ఏకాదశికి పేరు ఏంటి, ఇది ఏ విధానంగాను మహిమ అనేది అడగడంతో ఇది బ్రహ్మవైవర్త పురాణాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా యుధిష్ఠిరికి చెప్పారు. ఏ విధంగా చెప్పారు? హే యుధిష్ఠిర్ మహారాజ్, ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి, దీనికి పితృపక్ష ఏకాదశి కూడా చెప్తారు. మహేశ్వతి అనే ఒక రాజ్యంలో ఇంద్రసేన్ అనే ఒక రాజు ఉండేవారు. ఆ రాజ్యంలోని అతను ధర్మాత్మగా అతి పవిత్రమైనగా రాజ్యాన్ని శాసించేవారు. వాళ్ళ ప్రజలకు కానీ అతను ఒక ధర్మాత్మ, పుణ్యాత్మ, అటువంటి రాజు. తను తెలిసి ఎవరికి దుఃఖం కానీ కష్టం కానీ ఎవరికి కూడాను ప్రజలకి ఏ ప్రకారంగా దుఃఖం కష్టం ఇవ్వలేదు. అందరికీ చక్కగాను ధర్మభావంగాను అతను పరిపాలించేవారు. ఇది సత్యయుగం తాలూకా ఘటన. ఆ సమయాన్ని నారదులు ఆ మహేశ్వతి రాజ్యాన్ని వచ్చి ఆ రాజుని కలిశారు. నారదులు ఎప్పుడైతే వచ్చారో ఆ రాజు ఇంద్రసేన్ చాలా సంతోషించి స్వయంగా నారదులు వచ్చారు, ఋషి వచ్చారు, మహాత్ములు ఇంటికి వస్తే, మహాత్ములు కానీ వైష్ణవులు కానీ బ్రాహ్మణులు కానీ వస్తే మనం ఖచ్చితంగా వాళ్ళకి సత్కారం చేయాలి. అదే చాలా పవిత్రమైనది. అదే మన ఇంటికి కానీ ఒంటికి కానీ మనసుకి పవిత్రం చేసేస్తారు. మహాత్ముల పాద పద్మలు పడగడం అనే అది ఎంతో ఆ ఇల్లు పవిత్రం అయిపోతుంది. సో రాజ్యం పవిత్రం అయిపోయింది అని చెప్పేసి ఆ నారద మునీశ్వరుల తాలూకా పాదపద్మాన్ని ప్రక్షాళనం చేసేసి అతనికి ఉన్నతమైన ఆసనాన్ని ఇచ్చి అతనికి సన్మానం చేశారు. మరి నారదముని ఆ రాజుని కుశల వార్త అడిగారు. కుశల వార్త అంటే ఏంటి? రాజ్యం ఎలాగా నడుస్తుంది, ప్రజలు ఎలాగ ఉన్నారు, మీ మంత్రి మండలి మీకు సహకరిస్తుందా, ఈ విధానంగా బోల్డ్ కుశల వార్త అడిగారు. అన్ని ప్రకారంగా అన్నీ బాగానే ఉన్నది స్వామి. దాని తర్వాత మీరు ఎప్పుడైతే పాద పద్మాల్ని ఈ రాజ్యంలోని పెట్టారో ఇంకా మరికి ఏ ప్రకారంగా ఆపద ఉండదు అని కూడా చెప్పడంతో, హే రాజా ఇంద్రసేన్, నేను ఇప్పుడే నేరుగా బ్రహ్మలోకం నుంచి యమలోకానికి వెళ్ళాను. యమలోకంలోని మీ తండ్రి
చూశాను. మీ తండ్రికి అనేక ప్రశంస అవుతుంది. ఎక్కడ? యమలోకంలోని. యమలోకంలోనే మీ తండ్రికి కూడా ప్రశంస అవుతుంది. మహాపుణ్యాత్మ, మహాధర్మాత్మ. ఇతను కొడుకు కూడాను చాలా ధర్మాత్మ, పుణ్యాత్మ. కానీ ఇతను నరకంకు ఎలాగొచ్చారు, ఏ కారణం వల్ల ఇతను నరకంకు వచ్చారు అని చెప్పేసి అని అందరూ ప్రశంస చేయడంతో నాకు మీ తండ్రి ఒక మాట అన్నారు. తెలుసుకున్నారట. తను ఒకనాడు ఏకాదశి రోజు నవధాన్యాల్ని తినడంతో ఆ ఒకే ఒక్క కారణంతో తను ఆ రాజు తాలూకా తండ్రి, ఇంద్రసేన్ తాలూకా తండ్రి నరకంలో ఉన్నారు. ఏమి తప్పు చేయలేదు, ఎవరికి చంపలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి అత్యాచారం చేయలేదు. కేవలం ఏకాదశి రోజు నవధాన్యాల్ని తినడం వల్ల అతను నరకంలోని యముడు దగ్గర ఉన్నారు, యమలోకంలో ఉన్నారు. అదొకటే కారణం. అన్ని తన జీవితం చరిత్ర తలక అంత ప్రశంసనీయే. కానీ ఏకాదశి రోజు కేవలం నవధాన్యాలు తిన్నారని చెప్పేసి ఒకే ఒక కారణంతో వాళ్ళ తండ్రి యమలోకంలోని యమయాతనలో ఉన్నారు. సో అందుకే ఆ తండ్రి ఏం చెప్పారంటే, మా సుపుత్రుడు ఇంద్రసేన్కి మీరు చెప్పండి, నన్ను ఈ నరక యాతన నుంచి బయటికి తీసుకురండి, మార్గాన్ని తెలుసుకోమని చెప్పండి అని నాకు మెసేజ్ ఇచ్చారు. అందువల్లనే మీ రాజ్యానికి వచ్చాను, మీకు నేను ఈ వార్త వినిపించాను అని చెప్పడంతో నారదముని ఈ విధానంగా అతనికి వార్త ఇవ్వడంతో ఇంద్రసేన్ రాజు, స్వామి ఇంత పెద్ద వార్త చెప్పారు, దీనికి పరిష్కారం కూడా తమరే చెప్పండి. దీనికి పరిష్కారం ఏ విధానం చేయాలి? మా తండ్రి ఏ విధానంగా నువ్వు నరక యాతన నుంచి బయటికి రాగలదు, దయచేసి మీరే మాకు శాస్త్రంలో ఏ ప్రకారంగా ఉన్నదో అది మాకు చెప్పండి అని చెప్పడంతో నారదముని పితృపక్షితాలుగా ఈ ఏకాదశి, ఈ ఇందిరా ఏకాదశి నువ్వు ఖచ్చితంగాను వ్రతాన్ని పాటించాలి, నవధాన్యాల్ని తినకూడదు, విష్ణుని ఆరాధన చేయాలి, మరి భగవత్ నామం స్మరణం చేయాలి. ఈ విధానంగా వ్రతం చేయడంతో అది నీ తండ్రికి నరకయాత్ర నుంచి బయట తీసుకొస్తుంది అని చెప్పేసి చెప్పడంతో ఆ ఇంద్రసేన్ మహారాజు ఈ ఇందిరా ఏకాదశి, పితృపక్ష ఏకాదశికి చాలా భక్తి శ్రద్ధలతో తను రాజ్యంలో ఉండి నవధాన్యాన్ని త్యాగం చేసేసి ఆ రోజు భక్తి శ్రద్ధలతో విష్ణు ఆరాధన చేసుకొని వ్రతాన్ని పాటించాడు. వ్రతాన్ని పాటించడంతో తన తండ్రి నరకంలో ఉన్న వ్యక్తి చతుర్భుజ రూపంలో చూడండి. ఇతను పుత్రుడు ఏకాదశి వ్రతం చేయడంతో వాళ్ళ తండ్రి నరకంలో ఉన్నారు. అయినా అతను చతుర్భుజు, శంఖ చక్ర గదాపద్మ చతుర్భుజ రూపమై అతను వైకుంఠానికి వెళ్ళిపోయారు. అందుకే ఇది పితృపక్ష ఏకాదశి అని అన్నారు. ఎవరు వాళ్ళ తల్లిదండ్రికి, వాళ్ళ పితృపురుషులకి శ్రాద్ధ కర్మము కరెక్ట్గా చేయలేదు, శ్రాద్ధకర్మం వారు తరపున ఇవ్వలేకపోతున్నారు, శ్రాద్ధకర్మం తాలూకా పితృపక్షుల తాలూకా శ్రాద్ధకర్మం తాలూకా డేట్స్ తెలియవు. ఎందుకంటే ఆ రోజు శ్రాద్ధకర్మం చేయాలి, ఏ రోజు చనిపోయారు వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పుడు పితృపక్ష తాలూకా తిథిలు అవుతున్నాయి. రేపు ఎవరైతే ఏకాదశి చేస్తారో వాళ్ళు ఖచ్చితంగాను వాళ్ళు పురుషులందరూ ఖచ్చితంగాను వైకుంఠానికి వెళ్తారు. ఇదే పుత్రుడు ఉండడానికి కారణం. ఇదే కావాలి పుత్రుడు, మనకి అమ్మాయి వద్దండి అబ్బాయి కావాలి, మా వారసుడు, పుత్రుడు అభిలాష చాలామందికి ఉంటుంది. మా వంశం ఎలాగా నడుస్తుంది, పుత్రుడు లేకపోతే అంటారు. ఏ వంశం నడుస్తుంది? దీని గురించి కావాలి పుత్రుడు. ఒకవేళ తల్లిదండ్రులు పితృపురుషులు నరకంలో ఉన్న అధోగతిని చెందిన ఆ పుత్రుడు ఇటువంటి ఏకాదశి వ్రతాలు చేసి
విష్ణు భక్తి చేసేసి తను తల్లిదండ్రికి ఉద్ధరించగలడు. అందుకే పుత్రుడు కావాలి తప్ప పుత్రుడు ఉండి ఒకవేళ వ్రతము విష్ణు భక్తి చేయకపోతే ఆ పుత్రుడే కాదు, దానికి కుపుత్రుడు అన్నారు. సుపుత్రుడు ఎప్పుడవుతారు? మంచిగా ఆస్తి అంతస్తులు ఉద్యోగం చేయడంతో సంసారం చేయడంతో అతనికి సుపుత్రుడు అని చెప్పలేదు శాస్త్రంలోని. పూత్ నామకం ఆయన నరకాన్ని తల్లిదండ్రిని బయటికి తీసుకొస్తే అటువంటి వ్యక్తికి సుపుత్రుడు అన్నారు. మనం మీనింగే చేంజ్ చేసేసాం. జ్ఞాని అంటే ఎవరు, బుద్ధిమంతుడు అంటే ఎవరు, ధర్మాత్మ అంటే ఎవరు, సుపుత్రుడు అంటే ఎవరు? మనం కూడా మన పిల్లలకి కేవలం అదే గైడ్ చేస్తాం. బాబు చదువుకో, ఉద్యోగం చేయి, పెళ్లి చేసుకో, పిల్లలు కను, అంతే. ధర్మము తెలుసుకోలేకపోతారు వాళ్ళు. మనకు కూడా ధర్మం తెలీదు, వాళ్ళ పిల్లలు కూడా ధర్మం తెలుసుకునేకి మనం ఎప్పుడైతే నిత్యము ఎవరైతే భాగవతం వింటారో, కథా ప్రసంగం వింటారో, ఇది కూడా మహాత్మ ఉన్నది. భాగవత కథ మరి కథా ప్రసంగం వినే వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు ఒకవేళ నరకంలో ఉంటే, యమయాత్రలు ఉంటే వాళ్ళు ఫీస్ట్ చేసుకుంటారట. మీరు ఎంత సమయం భాగవత కథ వింటారో అంత సమయం ఫీస్ట్ అంటే తెలుసా ఏంటి? పండగ. అరే మా వంశంలోని మనవడు, వంశంలో కొడుకు సత్సంగంలో ఉన్నారు, భాగవతం వింటున్నారు, సో అని చెప్పేసి అక్కడ పండగ చేసుకుంటారట, నృత్యం చేసుకుంటారట వాళ్ళు, మన పితృపురుషులు. ఊరికి భాగవతం కథా ప్రసంగం అంటే. అటువంటి వ్యక్తి, అటువంటి పుత్రుడు ధన్యాతి ధన్యం. చాలామంది పిల్లలు గుళ్ళకి గోపురాలకి వెళ్ళి ఇటువంటి ప్రసంగం, ఇటువంటి నామం చేయడంతో, ఇటువంటి బొట్టు పెట్టుకోవడంతో చాలామంది తల్లిదండ్రులు నిందిస్తారు. ఎందుకంటే రోజు గుడికి వెళ్ళిపోతున్నావు, ఏంటి ఆ బొట్లు, ఏంటి ఆ నామము అని. లేదు, కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు డబ్బు సంపాదించి మీకు శరీరం పోషణం చేస్తారు. వాళ్ళ పిల్లలు ఎదిగి డబ్బు సంపాదించి మీకు పోషించినప్పుడు మీ సంవత్సరం అప్పుడు 60 సంవత్సరాలు అయిపోతుంది, 50 60 అయిపోతుంది తల్లిదండ్రులకి. వాళ్ళు 60 వస్తే కానీ వీళ్ళు సెటిల్ అవ్వరు. మళ్ళీ ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు బతుకుతారు తల్లిదండ్రి. ఆ పోషణం చేయడం తప్ప ఇంకెక్కువ ఉండదు. కానీ ఎవరైతే కథ, ఎవరైతే నామం చేస్తున్నారో, ఎవరైతే భక్తి చేస్తున్నారో అటువంటి వ్యక్తి మీకు మీ తల్లిదండ్రికి ఏం చేస్తున్నారు? ఆత్మ పోషణం చేస్తున్నారు, ఆత్మని పోషిస్తున్నారు. సో అటువంటి పిల్లలకి మనం ప్రోత్సహించాలి, ఉత్సాహం చేయాలి. పిల్లలు గుడికి వెళ్తే, ఏకాదశి వ్రతం చేస్తే, బొట్టు పెట్టుకొని కంఠిమాల వేసుకొని నామం చేస్తే అటువంటి పిల్లలు మనకు కావాలి. ఎందుకంటే ఆత్మ పోషణం చేస్తాడు, వాళ్ళ తల్లిదండ్రి తాలూకా ఆత్మ పోషణం చేస్తున్నారు వాళ్ళు. కానీ మనం ఇటువంటి పిల్లలకి మనకు కావాలి, మన శరీరం పోషణ చాలు. మనం కూడా జీవితం అంతా శరీరం పోషణ గురించే ఉన్నాము. మరి మనం రిటైర్డ్ అయిన తర్వాత మన పిల్లల నుంచి కూడా మన శరీరం పోషణ గురించే మనం ఆశిస్తున్నాం, కానీ మన ఆత్మ పోషణ గురించి మనం ఆలోచించుకుంటున్నాం. కానీ అటువంటి ధన్యుడు మళ్ళీ ఏమంటున్నారు? కులం పవిత్ర జనని. అటువంటి కులం పవిత్రం అయిపోతుంది ఎవరైతే కులంలోని, ఆ వంశంలోని ఒక్క వ్యక్తి పుడితే హరిభక్తిగా తిలకం పెట్టుకొని కంఠి వేసుకొని హరినామం చేస్తే అటువంటి కులం పవిత్రం అయిపోతుంది. కులం పవిత్రం జనని కుతార్థ. జనని ఆ మాతృ గర్భము, ఆ తల్లి కుతార్థం అయిపోతుంది. ఆ గర్భంలో పుట్టిన పుత్రుడు, ఏ పుత్రుడైతే హరినామం చేస్తున్నారో, ఏ పుత్రుడైతే తిలకం పెట్టుకున్నారో, ఏ పుత్రుడైతే కంటి పెట్టుకున్నారో, ఏ ప్రకారం హరినామం ఇటువంటి భాగవత సత్రంలోని కూర్చొని వింటున్నారో అటువంటి తల్లి తలొక గర్భము కుతార్థం అంటే ధన్యం. అటువంటి గర్భంలోంచి అటువంటి వ్యక్తి పుట్టడంతో మళ్ళీ ఏమన్నారు? కులం పవిత్రం జనని కుతార్థం వసుంధర. అంటే భూమి కూడా నృత్యం చేస్తుందట వసుంధర. మనం అటువంటి అబ్బాయి, అటువంటి కొడుకు, అటువంటి పుత్రుడు ఏ భూమి దగ్గర నిల్చుంటే భూమి సంతోషిస్తుందట.
అరే అరే నువ్వు ఈ భూమిపైన నువ్వు నిల్చున్నావా అని. భూదేవి ఎంతో సంతోషిస్తుందట అటువంటి వ్యక్తి నిల్చోవడంతో. అటువంటి వ్యక్తి ఇంకా అందరినీ బరువు మోస్తుంది. ఈ వసుంధర, ఈ భూమి మన పాపాలని మోస్తుంది. కానీ హరిభజనం ఎవరైతే చేస్తారో, హరినామస్మరణ ఎవరు చేస్తారో, ఇటువంటి ప్రసంగం ఎవరైతే వింటున్నారో వాళ్ళకి మొయ్యడానికి బరువు అనుకోరట. వసుంధర ఆ భూదేవి అనుకుంటారట, చాలా గొప్పగా ఫీల్ అవుతారట. ఇటువంటి వ్యక్తి నువ్వు భూమిలో పుట్టేవా అని వసుంధర కృతార్థం అవుతారట, సంతోషిస్తారట భూమి. మనం కొన్ని దేవర్షి భూతప్త నృణాం పితృణాం, మనం పితృరుణం ఉంటాం ఖచ్చితంగాను. దేవర్షి రుణం, పితృరుణం, భూమి రుణం. రుణం అంటే ఏంటి తెలుసా? రుణం అంటే ఏంటి? బాకీ. మనం మామూలుగా చెప్పాలంటే బాగా మంచివాడు ఇక బ్యాంక్ పీపుల్స్ ఉన్నారు, లోన్ అంటాం. దీనికి రుణం అంటారు సంస్కృతంలో. లోన్ అనే వ్యక్తి ఎవరైనా సంతోషంగా ఉండగలరా? చెప్పండి. శాంతిగా ఉండగలరా? చెట్టుగారు లోన్ అనే వ్యక్తి, లోన్ అంటే తెలుసు కదా, ఇన్స్టాల్మెంట్ నెలకు కట్టాలి. ఆ డేట్ అయిపోయిందంటే మళ్ళీ అంత పొరపాటు. సో లోన్ ఉన్న వ్యక్తి ఎవరు కూడా ప్రశాంతంగా ఉండలేరు. కాబట్టి రుణం ఉన్న వ్యక్తి ఎవరు కూడా ప్రశాంతంగా ఉండదు. అందుకే మనకు శాంతి లేదు. మనం పితృ రుణం ఉన్నాం, కానీ రేపు ఆ లోను ఇన్స్టాల్మెంట్ మొత్తం అంతా క్లియర్ అయ్యే రోజు. రేపు ఎవరైతే భక్తి శ్రద్ధాలతో హరిస్మరణం చేసుకొని నవధాన్యాల్ని పరిత్యాజ్యం చేసేసి ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళు పితృరుణం నుంచి, పితృ బాకీ నుంచి మొత్తం అంతా క్లియర్ చేసేసుకుంటాం. ఇది అందుకే పితృపక్ష ఏకాదశి అన్నారు. పితృపురుషులందరికీ మనం సంతోషించగలమట. వాళ్ళు ఆ రోజు సరే ఈ రోజు నుంచి నాకు రుణం లేదు అని చెప్పేసి అనుకుంటారట. మరి వాళ్ళు కూడా నరకయాత్ర నుంచి బయటకు వస్తారట. ఎంత బాధ దుఃఖంలో ఉంటారు. నేను పోషించాను, నేను పుత్రుని కన్నాను, పోషించాను, నా కష్టం అంతాను, నా జీవితం అంతాను కష్టపడి అతనికి నా రక్తం ఇచ్చాను, పోషించాను, చదివించాను, వాళ్ళకి ప్రయోజక చేశాను, కానీ నా గురించి ఏమాత్రం వాడికి ఏమి చేయకుంటున్నాడు అని బాధతో దుఃఖంతో ఉంటారట వాళ్ళు. మరి మనం ఎప్పుడైతే ఇటువంటి సత్రం, భాగవత సత్రంలోని ఏకాదశి వ్రతం తలొక మహిమ విని రేపు ఏకాదశి చేసి మన పితృపురుషులు ఎంతో ధన్యుడు అనుకుంటారు. నా కులంలోని ఇటువంటి పుత్రులు పుట్టారు అని చెప్పేసి ధన్యుడు అని చెప్పేసి వాళ్ళు ప్రసన్నం అవుతారట. చూడండి ఇటువంటి ఏకాదశి రేపు. అందుకే మనం అందరం ఈ ఇందిరా ఏకాదశి మరి పితృపక్ష ఏకాదశిని మనం భక్తి శ్రద్ధాలతో చేసి మన పితృపురుషుల్ని అందరినీ మనం సంతోషించాలి. సో అందుకే రేపు ఖచ్చితంగా అందరూ ఏకాదశి వ్రతం చేయాలి. మన శాస్త్రము, పురాణము అంతా ఏం చెప్తుందంటే వేద పురాణ ఉదుది అంటున్నారు. వేదము పురాణానికి ఉదుది అని. ఉదుది అంటే ఏంటి? సముద్రం. సముద్రం నీళ్ళు మనం ఒక గ్లాస్ నీళ్ళు తాగగలవా? కానీ అది నిండుగా ఉంటుంది. సముద్రం అంత నీళ్ళు ఇంకా ఎక్కడ ఉండదు, నిండుగా ఉంటుంది. కానీ ఒక గ్లాస్ నీళ్ళు మనం తాగలేము. అందుకే ఈ పురాణాల శాస్త్రాలు మనం డైరెక్ట్గా చదివి తెలుసుకోవడానికి చాలా కష్టం. వేదం పురాణాలు చదువుకోలేము. చదువున మనము ఏంటంటే మన అండర్స్టాండింగ్కి పరోహం తెలుసుకోలేము. ఎలా తెలుసుకోగలం? ఎలాగ ఏం తాగలం? ఎప్పుడైతే ఈ శాస్త్రము భగవంతుడు సూర్యుడు ఈ నీళ్ళని, ఈ సముద్ర నీళ్ళని భస్మీకరణం చేసేసి ఈ నీళ్ళని తీసుకెళ్తారు, మేఘాలని సృష్టిస్తారు. అది సూర్యుడి వల్ల అవుతుంది, భగవంతుడు అవ్వదు. ఈ మేఘం ఎవరు?
ఎవరు మేఘం? గురుదేవులు. ఆ మేఘం ఏం చేస్తారంటే వర్షం చేస్తారు. ఆ సముద్రం నీళ్ళే సూర్యుడు భస్మీకరణం చేసేసి మేఘాలని సృష్టించారు. ఆ మేఘం ఎవరు? గురు. ఆ గురువు ఏంటి? మనకి వర్షం ఇస్తారు. ఆ వర్షం నీళ్ళు మనం తాగగలం. అది చాలా స్వీట్గా ఉంటుంది. సో మనం డైరెక్ట్గా ఏ శాస్త్రం, ఏ సముద్రం, గీత, భాగవతం అని మనం వినలేము, చదవలేము, తెలుసుకోలేము. కానీ గురువు, వైష్ణవులు మనకి ఈ విధానంగా వినిపిస్తారు, ఈ విధానంగా మనకు తెలిపిస్తారు. మనం దానికి ఈజీగానే అండర్స్టాండ్ చేయాలి. అందుకే శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమంలోని పొద్దున్న 4:30కి మంగళహారతి అనే ఒక హారతి ఉన్నది. అక్కడ సంసార దావా ధననిధలోక ప్రాణాయకారణ్యాగనఘనాత్వం. సంసార తాలూక దావానడ. ఈ సంసారం ఎటువంటి తెలిసిందండి? దావానడ అంటే ఒక అడవిలోని ఎవరు నిప్పు వెలిగించరు. ఒక చెట్టుకి ఒక చెట్టు ఘర్షణంతో దావాగ్ని. దావాగ్ని అంటే అడవిలో మండే అగ్గి. అది ఈ విధానంగా భయంకరం ఉంటుంది. ఆ అడవి నుంచి ఏ పశు పక్షి కూడా బయటికి రాలేదు. అటువంటి దావాగ్ని హుదు 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 అని కాలుతూనే ఉంటుంది. ఇది సంసారంతో పోల్చారు. ఈ సంసారం అటువంటి దావాగ్ని. ఎప్పుడు నిరంతరంగా ఎప్పుడు కాలుతూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది ఈ సంసారం. ఈ దావాగ్నికి మనం ఒక బాల్టీ నీళ్ళు వేసామంటే అవుతుందా? వారు ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి, హలో రండి, ఇక్కడ ఈ అడవిలోని ఈ అగ్నిని ఆర్పండి. అవదు. ఈ అడవిలో ఈ దావాగ్నిని ఫైర్ స్టేషన్ వ్యక్తులు కూడా వచ్చేటోడని ఆపడం చాలా కష్టమే. దీనికి ఎవరు ఆపగలరు? కేవలం ఏంటి? వర్షం నీళ్ళే. మేఘంతో కలిగిన వర్షం నీళ్ళతో ఈ దావాగ్ని చల్లార్చు. అందుకే సంసార దాబా నననీలలోకో త్రాణాయ కారణ్య ఘనాఘనత్వం రప్తస్య కళ్యాణ గుణానివశ్య బందే గురు శ్రీ చరణారవిందం. హే గురుదేవ్, మీరు మాకు ఈ సంసార తలక దావానడానికి మీరు మేఘ సదృశ్యంగా మీరు వర్షం కొలిగించి మాకు ప్రశాంతత ఇయ్యండి అని చెప్పేసి. సో గురు ముఖం నుంచి మనం కథ ప్రసంగం, అటువంటి గురు పరంపరల్ని మనం ఎంతో సౌభాగ్యమని ఈ వేదాల్ని, శాస్త్రాలని, పురాణాన్ని చదివి యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఉపజెప్పారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదులు. దానికి ఆచరించారు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు, పూజ్యపాద్ భక్తి భయో పురి గోస్వామి మహారాజ్, పూజ్యపాద్ ఇప్పుడు వర్తమాన ఆచార్యులు శ్రీకృష్ణ చైతన్య మఠ గోసేవాశ్రమానికి పూజ్యపాద్ భక్తి భయో పురి భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ గారు. ఇటువంటి గురు పరంపరలు వచ్చి మనకి ఇప్పుడు వర్తమాన ఆచార్యులు గురుగారు ఉండి మనకి ఇటువంటి దేవాలయాన్ని స్థాపించి ఈ దేవాలయం మాధ్యమంగా మనకి ప్రకారంగా కథ ప్రసంగం శాస్త్రతలకు వాక్యాలు అతి సరళంగా సులభంగా అందరికీ జనాలకి జాతి కులము ధర్మం ఏది లేకుండా స్త్రీలు పుత్రులు మంచి చెడ్డ ఏం కాకుండా అందరికీ బోధించి వాళ్ళకి ధర్మ మార్గంలో తీసుకురావడానికి సంకల్పము చేశారు ఇటువంటి గురుగారు. ధన్యము. సో ఇటువంటి ఆశ్రమాన్ని, ఇటువంటి గురువుని మనం ఆశ్రయించకుండా మన జీవితాన్ని మనం కేవలం సమయాన్ని నష్టం చేసుకుంటున్నాం. అందుకే దయచేసి అందరూ తెలుసుకోవాలి, మన జీవితం శాస్త్రీకరణంగా ఉండాలి. శాస్త్రీకరణం ఉంటే కానీ మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని మనం ధన్యం చేసుకోలేము. సో అందుకే రేపు మనం ఏకాదశి భక్తి ఉండలేము, చేయలేము అని కాదు, ఖచ్చితంగా మనం మనోబలాన్ని పెంచుకోవాలి, ఉండగలం. ఏకాదశి వ్రతం చెయ్యాలి. మనం పితృరుణం నుంచి బోల్డ్ రుణం ఉన్నది. వాళ్ళ గురించి ఏ నరకంలో ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఏ నరకంలో ఉన్నారు, ఎంత యాతన పడుతున్నారో తెలియదు. ఒక నరకం గురించి చెప్పిన నాకు వాసుదేవ్ గారు అని చెప్పారు, నరకం గురించి కొన్ని చెప్పండి అని. ఎప్పుడో చెప్పారు, ఒక 15 రోజుల ముందు చెప్పారు. ఇవాళ ఒక చిన్న నరకం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. ఒక చిన్న నరకం, 28 రకాల నరకం ఉన్నాయి.
28 రకాల నరకంలోని ఒక చిన్న నరకం. ఆ నరకానికి ఎవరు వెళ్తారు అనేది ఒక 2 నిమిషాలు మాట్లాడి ఈరోజు కథకి మనం రోజుకి ఒక నరకాన్ని గురించి తెలుసుకుందాం. 25 రోజులు అయిపోతుంది మనకి. సో నరకం గురించి మనకి 2 minutes స్పెండ్ చేస్తే చాలు. సో మనిషి అనేక ప్రకార నరక యాతనలను పడతారు. తను చేసిన వివిధ కర్మాలు బట్టి తను ఒక్కొక్క నరకానికి వెళ్తారట. ఇంజనీర్ చదివిన వ్యక్తులు ఎలాగా ఇంజనీర్ లైన్లోని జాబ్ని సంపాదిస్తారో, డాక్టర్ చదివిన వ్యక్తి డాక్టర్ లెవెల్లోని జాబ్ సంపాదిస్తారు. MBA చేసిన వ్యక్తులు ఆ విధంగా MBA, అలాగా ఎవరు ఏ ప్రకారంగా చదువుతారో ఆ ప్రకారంగా వాళ్ళ జాబ్ని వాళ్ళు పొందుతారు. అలాగే ఏ విధంగా ఎవరు కర్మం చేస్తారో ఆ విధానంగా వాళ్ళకి ఒక లోకము పంపిస్తారు. మంచి కర్మం చేయడం వల్ల స్వర్గలోకానికి పంపిస్తారు, మరి చెడు కర్మం చేయడం వల్ల నరకలోకానికి పంపిస్తారు. భక్తి కర్మం చేయడం వల్ల నా స్వర్గము నా నరకము అతను డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. అదే భక్తికి ఉన్న మహత్వం. స్వర్గంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా పుడతాము, నరకంలో వెళ్ళినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా పుడతాము. అదే వేరియేషన్. స్వర్గంకి వెళ్ళినప్పుడు మనం మంచి పని చేసి స్వర్గంకి వెళ్ళినప్పుడు క్షణే పుణ్యం మర్త్యలోక విశంతి త్రైధర్మ అనుప్రపన్న గతా కామం నాలబంతి. మనం నరకంకి వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి పుడతాం, పనిష్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తాం అంటే మళ్ళీ ఎక్కడ మళ్ళీ పుడతాం. ఎలాగ పుడతాం అనేది తర్వాత విషయం. స్వర్గంకి వెళ్తాం, అక్కడ అనేక చక్కగా లగ్జరీ అంతా అనుభవిస్తాం, మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పుడతాం. కానీ భక్తి చేస్తే మళ్ళీ పుట్టడం అవసరం లేదు, పునర్జన్మం ఉండకుండానే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అదే భక్తిలో లాభం. అయితే భక్తిని విడిచిపెట్టండి. ఇప్పుడు కర్మం గురించి ఆలోచిద్దాం. ఏ కర్మం చేయడం వల్ల మనం నరకంకి వెళ్తాం అనేది మనం ఈరోజు టాపిక్ కాబట్టి 2 నిమిషాలు ఈ చిన్న టాపిక్ చెప్పుకొని మనం ఈరోజు కథకి విరామం చేద్దాం. ఎవరైతే ఇది శ్రీమద్ భాగవతంలోని 5వ స్కందంలోని 26 అధ్యాయంలోని సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. ప్రూఫ్ చూసారా? ఇది శాస్త్రీయ ప్రూఫ్. ఏదో గాలికి మాట్లాడడం కాదు. సోమవారం వ్రతం చెయ్యే నువ్వు బాగుంటుంది, గురువారం వ్రతం చెయ్యే బాగుంటుంది, నువ్వు ఈ 21 రోజు మాల అయ్యే బాగుంటుంది. ఇది గాలి మాటలు. ఇది ఎక్కడ శాస్త్ర ప్రకారం రాయలేదు, శాస్త్రం లేదు. ఇది శాస్త్రం రాసున్నది. శ్రీమద్ భాగవతం స్వయంగా వ్యాసదేవులు రచించారు. ఇది అంతిమమైన గ్రంథం. ఈ గ్రంథము శ్రేష్టం అని చెప్పేసి అతనే ఐడెంటిఫై చేసేసారు. ఈ గ్రంథంకు మించిపోయిన ఇంకా గ్రంథమే లేదు జగతంలో అని చెప్పేసారు వ్యాసదేవులు. భాగవతం మించింది. నేను ఏదైతే పూర్వం రాశానో అవన్నీ కన్నాను. ఇది కన్క్లూజన్. ఇది చదివితే ఇంకా ఏ శాస్త్రం చదవడం అవసరం లేదు. అందుకే ముందుకు నేను ఏ శాస్త్రంలో రాయను కూడా రాయకుంటున్నాను. ఈ శాస్త్రం ఒక్కటి చాలు మనిషి జీవితానికి సక్సెస్ చేయడానికి, అన్ని తెలుసుకున్నానికి. అటువంటి భాగవతంలోని 5వ స్కందంలోని 26వ నంబరు అధ్యాయంలోని ఈ 28 రకాలైన నరకాన్ని గురించి వర్ణిస్తున్నారు. దాంట్లో ఒక నరకము ఏంటంటే, ఎవరైతే ఇతరుల తాలూకా ధనాన్ని, సంతానాన్ని, మరి స్త్రీల్ని హరిస్తారో వాళ్ళకి అత్యంత భయంకరమైన యమదూతులు వాళ్ళ తాలూకా యమపాశంలోని తీసుకెళ్ళి బలత్పూర్వకంగా లాక్కొని వెళ్తారు. అటువంటి వ్యక్తులకి మరి ఏం నరకంలో పంపిస్తారు? తామిశ్ర. ఆ నరకం పేరేంటి? తామిశ్ర నరకం. ఆ నరకం ఏంటి అంటే ఒక చాలా అంధకారంగా ఉంటుందట. ఆ తామిశ్ర నరకము చాలా అంధకారం, ఏమి కనపడదు, కటిక చీకటి అంటారుగా, అటువంటి చీకటిలో మీకు పడేస్తారట. ఎవరైతే ఇతరుల తాలూకా ధనాన్ని, ఇతరుల తాలూకా సంతానాన్ని, ఇతరుల తాలూకా స్త్రీల్ని అపహరణం చేసే వ్యక్తులకి ఆ ప్రకారంగా తామశ్రీ నరకాలను తీసుకెళ్ళి అతి అంధకారమైన స్థానంలో పెట్టేసి వాళ్ళకి అన్నము జలము ఏది ఇవ్వకుండాను అక్కడ చీకటి గదిలోనే వేసేస్తారు.
మరి ఏం చేస్తారు? కర్రతో కొడతారట. ఆ చీకట్లో వదిలేసి మీకు కర్రతోని కేవలం కొట్టడం. మరి ఏం చెప్తారు? మరి ఏం చేస్తున్నారు? ఈ విధానంగాను వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. ఇది తామస్రి తాలూకా నరకం. కేవలం చీకటి గదిలోని మీకు కేవలం కర్రతో కొట్టడమే, ఇంకా వేరే రెండో పని లేదు. ఎప్పటి వరకు కొడతారు? మీరు ఎప్పటి వరకు అయితే ఈ నరకం వరకు ఉండాలి, ఎప్పుడైతే మీరు తప్పు చేస్తున్నారో, ఎంత తప్పు చేస్తున్నారో అంత దగ్గరగా మీరు కొడుతూనే ఉంటారు. మీరు పరో ధనాన్ని అపహరణం చేసేసి ఎన్ని రోజులు ఏ విధానంగా ఉపయోగించారు, ఎన్ని సంవత్సరాలు ఉపయోగించారు, ఎవరెవరికి ఇచ్చారు, ఏంటి మొత్తం టాలీ చేస్తారు. పరో సంతాన్ని, పరో స్త్రీని ఎన్నిసార్లు, ఏంటి, ఎంత బాధ ఇచ్చారు, తను ఎంత బాధపడ్డారు, ఎంతకాలం బాధపడ్డారు, ఆ కాలం అంతా బయట తీస్తారు. మీకు అన్ని కాలం మీరు ఖచ్చితంగా ఆ నరకం నుండి మీకు చిదగొడుతూనే ఉంటారు. దీనికి తామస్రి నరకం అంటారు. చూడండి, మనకు తెలియదు కానీ ఇది ఖచ్చితంగా స్పష్టంగా అవుతుంది. అందుకే పరో ధనాన్ని, పరో స్త్రీని, మరి పరో పుత్రుల్ని మనం కూడా ఎప్పుడు అపహరణం చేయకూడదు. అటువంటి వ్యక్తికి తామస్రి నరకంలోని నరకయాతన అవుతుంది. అందుకే మనం ఇటువంటి తప్పు చేయకుండాను ఈ తామస్రి నరకంలో వెళ్ళకూడదు. ఈరోజు ఒక నరకం గురించి మాట్లాడాం, రేపు ఇంకో నరకం గురించి మాట్లాడుకుందాం. సో ఇలాగ అన్ని నరకాల గురించి మనకు తెలుసుకున్న తర్వాత మనం అటువంటి పాపం కూడా చేయడానికి మనకి ఇష్టపడదు, మనసు పడదు. అందుకే ఈ నరకం తాలో క్లాస్ ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ చెప్దామని అనుకుంటున్నాం. సో అందరూ సహకరించాలి. అందరూ ప్రతినిత్యం వాళ్ళకి సమయం దొరికితే ఇటువంటి ప్రసంగానికి రావాలి. ఆ ప్రసంగం వచ్చిన తర్వాత వాళ్ళు పితృపురుషులు అక్కడ పండగ చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడు ఎంత ఇంట్లోని ఎంత పని ఉన్నా, డ్యూటీ ఉన్నా కూడా మనం ఖచ్చితంగా ప్రతినిత్యము ప్రసంగాన్ని అయితే పెట్టుకుంటుంది. ఎందుకంటే ప్రసంగం మన జీవితానికి సత్మార్గాన్ని తీసుకెళ్తుంది. ఇది శాస్త్రీయ మార్గం తీసుకెళ్తుంది. సో శాస్త్రీయ మార్గం తీసుకెళ్లే వ్యక్తికి బుద్ధిమంతుడు అంటారు. మనం బుద్ధిమంతుడుగా మనం ఉందాం. మరి ఎప్పుడు నరకయాతనకి వెళ్ళకుండా భక్తి చేసేసి శ్రీ హరి దగ్గరికి మనం వెళ్ళిపోదాం. సో అందరూ దయచేసి ఇప్పుడు ఒక 5 minutes భగవంతుని ప్రసన్నం గురించి హరినామం స్మరణం చేద్దాం. అందరికీ ఒక్కొక్క మాల ఇస్తారు. ఆ మాల ఏ విధానంగా చేయాలని చెప్తారు. అందరూ ఒక 5 minutes ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సైలెన్స్ పెట్టి ఎవరితో మాట్లాడకుండాను భగవంతుడికి ప్రసన్నం చేయడానికి మనం హరినామ స్మరణం చేద్దాం. రేపు అందరూ ఖచ్చితంగాను ఏకాదశి వ్రతం చేయాలి. ఎవరైతే రేపు ఏకాదశి వ్రతం చేస్తారో ఆ కౌంటర్లోని కేవలం మీరు పేరు ఇస్తే చాలు, వాళ్ళకి మధ్యాహ్నం 12:30 గంటలకి ఇక్కడ ప్రసాదం ఉంటుంది. నవధాన్యాలు తినకూడదు కాబట్టి, ఏమి తినాలనేది మీకు తెలియదు కాబట్టి, ఏది తినే వస్తువు తింటే వ్రతం నష్టం అవుదో ఆ వస్తువు తింటే మీకు వ్రతం నష్టం అవ్వకుండా ఏకాదశి వ్రతం చేసే ఫలితం వస్తుంది. కాబట్టి అటువంటి ప్రసాదం మనం శ్రీకృష్ణ చైతన్య మఠ గోసేవాశ్రమం మీ అందరికీ ఏర్పాటు చేస్తుంది. కేవలం ఎంతమందికి ఏర్పాటు చేయాలని కౌంట్ గురించి మీ అందరికీ పేరు ఇవ్వడం తప్ప లేకపోతే వేరే ఉద్దేశం లేదు. అందరూ అక్కడ పేరు ఇవ్వాలి. పేరు ఇచ్చి రేపు 12:30కి ఎవరైతే ఏకాదశి చేస్తారో వాళ్ళు వ్రత ప్రసాదం తీసుకోవడానికి